వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'వస్తాద్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రావడం జరిగింది. అండ్ సాంగ్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఓకే, ఇప్పుడు సాంగ్లోకి అయితే వెళ్ళిపోతాం. సాంగ్ వినిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయ్స్. అండ్ ఈ సాంగ్ పేరు వచ్చేసి 'దేఖ్ లెంగే సాలా' అనేసి మనకు పెట్టారు. చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. అండ్ ఒకప్పుడు సినిమాలో తన డ్యాన్స్ ఎంత అగ్రెసివ్‌గా ఉండదో అండ్ ఇప్పుడు ఈ మూవీలో అండ్ ఈ సాంగ్‌లో పర్టిక్యులర్‌గా మనకు తెలిసిపోతుంది. అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఆగరు. థియేటర్‌లో అయితే రచ్చరంబలు చేస్తారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ మనందరికీ తెలిసిందే. మన 'దేవిశ్రీ ప్రసాద్' గారు టూ గుడ్ భయ్యా, మామూలు కాదు. ఎందుకంటే ఒక టాప్ నాచ్‌లో ఇచ్చారు మ్యూజిక్ అనేది. ఆ బీట్ గాని, ఆ సెటప్ గాని అన్ని నీట్‌గా డిజైన్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్‌గా సెట్ అయ్యే బ్యాక్ డ్రాప్ ఒక బీజీఎం కరెక్ట్‌గా నీట్‌గా ఇచ్చారనేసి నాకు అనిపించింది. అండ్ ఈ సాంగ్‌లో లిరిక్ కూడా చాలా బాగుంది. ఆ హిందీని, ఆ తెలుగుని అండ్ మిక్స్ చేసి అండ్ టూ గుడ్‌గా మనకి ఇచ్చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఇందులో డైరెక్టర్ వచ్చేసి మనందరికీ తెలిసింది మన హరిశంకర్ గారు. తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే చాలా వరకు అండ్ మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అంటే తనకు ఒక ఊపు, ఒక ఎనర్జిటిక్‌గా చేయడం అయితే జరుగుతది. అండ్ మనకొచ్చేసి 'గబ్బర్ సింగ్ 1' మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఫస్ట్ సాంగు అండ్ మనకి స్టెప్పుల వైస్‌గా గాని అండ్ మెయిన్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారు చూపించిన విధానం గాని అందరికి బాగా హైలైట్ అయింది. అండ్ ఈ 'ఉస్తాద్' గురించి చూసుకుంటే అండ్ ఈ 'ఉస్తాద్‌లో' కూడా ఈ 'దేఖ్ లెంగే సాలా' అనేసి తన మార్క్ అయితే కనబడింది భయ్యా, హరిశంకర్ మార్క్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి తను ఎలా చూపించాలనుకుంటారో అండ్ ఈ సాంగ్‌లో అయితే ఒక ప్రాపర్‌గా చూపించుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకు కొత్త పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఈ బ్రేక్ డాన్స్‌లు గట్టా ఎయలేదు కాబట్టి. అండ్ ఈ మూవీలో చూసుకుంటే అండ్ ఈ సాంగ్‌లో పర్టిక్యులర్‌గా టూ గుడ్ అనిపించింది నాకు. ఆ కోట్ స్టెప్స్ గాని, ఆ బ్రేక్ స్టెప్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గాని ఆ లుక్స్ వైస్‌గా గాని టూ గుడ్ కనిపించాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఆ కొరియోగ్రాఫ్‌ని మెచ్చుకోవచ్చు. ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. ఎందుకంటే ఆ వచ్చిన పబ్‌లో గాని, ఆ సాంగ్ గాని టూ గుడ్ నాకు అనిపించింది. అండ్ ఎనకాతల ఆ డిజైనింగ్ గాని, ఆ కాస్ట్యూమ్స్ గాని అండ్ మెయిన్ వచ్చేసి ఎనకాతల బాయ్స్ గారు టూ గుడ్‌గా అనిపించింది. అండ్ ఈ సాంగ్‌లో మన శ్రీలీల గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ నాకైతే నచ్చింది. ఆ శ్రీలీల గారు లాస్ట్‌లో వస్తారు. అండ్ అది కూడా ఏదో మనకి ఇది ఓవర్ అయిపోయింది అన్నట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు. తనని ఎక్కడ పట్టారో అక్కడ పెట్టారు. అండ్ లాస్ట్‌లో తను వచ్చినప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 10 డాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. బట్ అన్నిట్లకన్నా నేను అలా హుక్ అయిపోయి చూసింది డీఎస్‌పీ గారి మ్యూజిక్ అండ్ మనకొచ్చి పవన్ కళ్యాణ్ గారి డాన్స్. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇంత మంచి అవుట్‌పుట్ తెస్తారనేసి. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా థియేటర్‌లో చూస్తారు ఫ్యాన్స్ అయితే మొనకలు లోడింగ్ అయితే చేస్తారు. అంత బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి సాంగ్‌లో బీట్ కూడా బాగుంది. ఇంకా ఎవరైతే వినలేదు యూట్యూబ్‌లో ఉంది, ఎళ్లి వినియండి. అండ్ 'దేవిశ్రీ ప్రసాద్' గారిని ఎంత పొగిడినా తక్కువే. అండ్ ఈ సాంగ్ వినిన తర్వాత నాకు అలా అనిపించేసింది. వినిన తర్వాత మీకు ఎలాగ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.